హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఎల్లుల్లిపాయ చిన్న ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, చెక్కలు 2, ఎండుమిరపకాయలు ఒక 5-6, అన్నం చల్లారపెట్టి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన నెయ్యి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని స్టవ్ వెలిగించాను. నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసాక ఇప్పుడు ఏవేవి పదార్థాలు చూపించాను ఐటమ్స్ అవన్నీ. జీలకర్ర ఫస్ట్ వేయాలి. జీలకర్ర కొంచెం చిటపట్లాడాక చెక్క, బిర్యానీ ఆకు వేయాలి. బిర్యానీ ఆకు, చెక్క వేసాక ఎండుమిరపకాయ వేయాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ఒక 2, వెల్లుల్లిపాయ గుడ్లు అన్నీ కలిపి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాము. ఇందులో కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవంతా బాగా కొంచెం ఫ్రై అయ్యాక లైట్గా షాలో ఫ్రై అంటే రెడ్డిష్ కలర్ రావాలి. వెల్లుల్లి గుడ్లు వేసాం కదా, ఆ ఫ్లేవరు కూడా తెలియాలి. నెక్స్ట్ మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన రైస్ ఉంది కదా, చల్లారి పెట్టుకున్న రైస్ని అందులోనికి వేసేయాలి పెనంలోకి. ఇప్పుడు బాగా హైలో పెట్టుకోవాలి ఫ్లేము. అప్పుడే మనకి జీరా రైసు బాగా వస్తుంది. స్లోలో పెట్టి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ జీరా రైస్ కానీ సిమ్లో పెట్టి చేయకూడదు, హైలో పెట్టే చేయాలి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్, ఆయిల్ యూజ్ చేయకూడదు. కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్ జీరా రైస్. ఇగోండి, జీరా రైస్ పప్పుతో నేను సర్వ్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.